సార్ నమస్తే అండి, మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు? నా పేరు కె రామారావు అండి. ఐఎమ్ రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్, గుంటూరు వండిపో. రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్, వండిపో నుంచి. మరి ముఖ్యంగా చూస్తే కనుక గవర్నమెంట్ మారింది. గత గవర్నమెంట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ కి 5 నెలల గవర్నమెంట్ కి కూటమి ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏమైనా ఉన్నాయంటారా? తేడాలు ఉన్నాయండి. గతంలో పెన్షన్లు ఇవ్వాలంటే 5 రోజులు పట్టేది వాలంటీర్ ద్వారా. ఈరోజు 2 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు. సచివాలయం సిబ్బంది వాలంటీర్లకు సంబంధం లేకుండా సచివాలయం సిబ్బందితో 2 రోజులతోనే క్లియర్ చేస్తున్నారు. అదొకటి. గతంలో 1 నెలలో తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయినట్టే రాదు. ఇప్పుడు 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో గవర్నమెంట్ ఇస్తుందని ఇస్తామని గట్టిగా చెప్పారు. ఇస్తారు కూడా వాస్తవంగా. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా డెవలప్ అవుతుంది. గతంలో 5 సంవత్సరాల్లో రోడ్లు లేవు. ఎత్తు రోడ్డు కాడ 2 సంవత్సరాలు పెట్టారు రోడ్డు వేయాలంటే. ఈరోజు చూడండి, నెంబర్ 1 సంక్రాంతి కల్లా ప్రతి రోడ్డు నెంబర్, పల్లెటూరులో కానీ అక్కడ కానీ మెయిన్ రోడ్లు కానీ మంచి రోడ్లు వస్తున్నాయి. 5 ఏళ్లలో పూర్తిగా డెవలప్ అవుతుంది మన రాష్ట్రం. ఎందువల్లంటే గతంలో నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు మరి 2014లో వాళ్ళు పార్లమెంట్ సీట్లు ఫుల్గా వచ్చినాయి. అందుకని మనం పట్టించుకోవాలా. 2019లో జగన్ అంతకంటే ఎక్కువ వచ్చినాయి. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారికి అంతకంటే ఎక్కువ వచ్చినాయి. 2024లో మన అదృష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ప్రకటించిన 80,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 1,60,000 కోట్లు అయింది. కానీ అదృష్టం ఏంటి, అక్కడ యూపీలో పార్లమెంట్ సీటు తగ్గడం వల్ల బీహార్లో సపోర్ట్ మోడీకి, మనం కూడా సపోర్ట్ అవటం వల్ల మనకి అలా న్యాయం దొరుకుతుంది. 5 ఏళ్లలో నెంబర్ 1గా దొరుకుతుంది. ఇబ్బంది లేదు. మీరు రిటైర్ ఎంప్లాయీ అన్నారు కాబట్టి మీరు రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? నేను 2007లో రిటైర్డ్ అయ్యాను. కండక్టర్గా చేసి వండిపూలో రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతం మాది వట్టి చెరుకూరు మండలం పల్లపాడు. జనసేన పార్టీ కార్యకర్తగా నేను తిరుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే కనుక ప్రధానంగా మరి మీకు రావాల్సిన పెన్షన్స్ ఏదైతే ఆర్టీసీ నుంచి పెన్షన్స్ అనేది కరెక్ట్ గా వస్తున్నాయా? గడిచిన 5 సంవత్సరాలు వచ్చినాయా మీకు? అయితే పెన్షన్స్ వస్తుంది. అయితే ఏంటంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నాకైతే సెంట్రల్ గవర్నమెంట్లో 1,000 రూపాయలు 1,143 వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా నరేంద్ర మోడీ గారు అమలు పరచట్లా. ఆల్రెడీ 7,500 మా డిమాండ్. మినిమం పెన్షన్ 7,500 కంపల్సరీ ఇవ్వాలా, పోతే డిఏ ఇవ్వాలా, హాస్పిటల్ ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. కానీ అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా అమలు చేయట్లా. సరే, ఇదంతా ఒక ఎత్తండి. మరి ఆంధ్రప్రదేశ్ లో చూశారు, మరి మీరు 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయిపోయింది అంటున్నారు. మరి ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు అసలు ఏవి? నేను ఉన్నంత కాలం బటన్ నొక్కి 2,71,000 కోట్లు పేదలకి అందరికీ పనిచేశానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను పట్టించుకోవట్లేదు, ఓన్లీ పెత్తందారుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాదన. అది వాస్తవం? ఒకటండి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు పెట్టి కానీ వైసీపీ పార్టీ పతనం స్టార్ట్ అయిందండి. అది స్టార్ట్ అయింది పతనం. అదొకటి. మన పొలాల మీద నువ్వు నీ ముద్ర వేసుకొని ల్యాండ్ టైటిల్ పెట్టవేంటి? అది 6 నెలలు ఫోకస్ డౌన్ అవుతూ వచ్చిందండి. పోతే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ షర్మిల మాట్లాడుతున్నట్టు అది వాళ్ళ ఫ్యామిలీ విషయం. అది షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. ఆమె మీద డెవలప్ అయ్యి ఈ రాష్ట్రానికి సీఎం అవడం జరగదు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వచ్చే ఛాన్సే లేదు. 100% లేదు. నేను డబ్బులు పంచాను, ఈ ప్రభుత్వం వచ్చి డబ్బులు పంచట్లేదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అది వాస్తవమేనా? ఎందుకు ఇవ్వట్లేదండి? గ్యాస్ ఉంది, ఇవాళ గ్యాస్ ఫ్రీ అన్నాడు. మార్చి దాకా ఇస్తున్నాడు టైము. బుక్ చేసుకున్నాడు, అమౌంట్ కడుతున్నాడు, మళ్ళీ మాకు అకౌంట్లో వేస్తున్నాడు సార్. పెన్షన్ ఇస్తున్నాడు. రేపు 2 రోజుల్లో పెన్షన్ క్లియర్ చేస్తున్నాడు. సచివాలయం వాలంటీర్ లేకుండా సచివాలయం సిబ్బందితో 2 రోజులకే మనకు పెన్షన్ ఇచ్చేస్తున్నాడు. ప్రతిదీ బాగానే ఉంది. ఏది మార్పులేదు, అంతా డెవలప్లోనే ఉంది. కానీ ఏం తేడా లేదు. గతం కంటే మెరుగ్గానే ఉంది. రోడ్లు సంక్రాంతి కల్లా అయిపోతాయి, ఇబ్బంది లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చుట్టుపక్కల ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పోతే వేణి నాని కానీ, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, వీళ్ళ వల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోతే అక్కడ కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరినీ పెట్టి సాయి రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళందరినీ పెట్టుకొని నాశనం అయ్యాడండి జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల అంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు. అక్కడ ఏడు పోయకూడదు. వాళ్ళిద్దరు ఫ్యామిలీ గొడవలు. మరి ఆమె కూడా తిరిగింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు తిరిగిందా లేదా? పార్టీ తిరిగింది కదా. ఈ రోజు ఫ్యామిలీ గొడవలు వచ్చండి. ఆ ఫ్యామిలీ గొడవ నుంచి పార్టీ పెడితే ఎట్లా? అది కుదరదండి. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఈ రాష్ట్రానికి సీఎం అంటే అవ్వదు. సరే, ఇదంతా ఒక లెక్క అయితే గనక మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2027 కానీ 2028 కానీ జమిలీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పి ఆయన గట్టిగా ధీమాగా చెబుతున్నారు కదా. జరిగే అవకాశం ఉందంటారా? 100% కాదండి.
100% కాడు, 100% కావాలంటే రాసిస్తాను. కాదు, ఒక్కసారి ప్రజలు నీకు ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ని పోగొట్టుకున్నావు అంతే. మీ తండ్రి చేసిన రాజకీయం వేరు, నీ రాజకీయం వేరు. మీ తండ్రి నెంబర్ 1 చేశాడు, మంచి పేరు వచ్చింది. ఈ రాష్ట్రంలో ఫస్ట్ తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి తారక రామారావు గారి పేరు, తర్వాత రాజశేఖర రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారు 4వ సారి పరిపాలించిన ఆ పేరు అక్కడ ఉంది, ఈ పేరు రాజశేఖర రెడ్డికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు పరిపాలించిన విధానం వేరు, ఈసారి విధానం వేరు. ఈసారి నెంబర్ 1గా అవుతుంది, 4వసారి నెంబర్ 1. అన్ని పనులు అవుతాయి, ప్రతిదీ పోలవరం ప్రాజెక్ట్ అవుతాయి, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాదు, ఏంటి మెట్రో అవుతుంది, భోగాపురం విమానాశ్రయం అవుతుంది, విజయవాడ అవుతుంది, అన్ని రాజధాని డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా అన్నీ అవుతాయి. 5 ఏళ్లలో సుభిక్షంగా తయారవుతుంది మన రాష్ట్రం ఖచ్చితంగా. లేదు అసలు సుభిక్షంగా కాదు, ఈ ప్రభుత్వం అసలు వచ్చిన తర్వాత రాష్ట్రం అనేది అప్పుల కోపంలాగా మారిపోతుంది, రాష్ట్రం అనేది అధోగతి పాలైంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన 5 నెలల్లోనే. మరి దాన్ని నిజమనుకోవచ్చు అంటారు? లేదండి, గతంలోనే అప్పులు ఉన్నాయండి సార్. ఫస్ట్లోనే 2014 నుంచి అప్పులు ఉన్నాయి. వాస్తవం అప్పుడు 3 లక్షల కోట్లు ఉండే, ఆ తర్వాత 7-8 లక్షల కోట్లు అయినాయి. ఇవాళ అవుతున్నాయి అప్పులు. ఫస్ట్ నుంచి అప్పులు అవుతానే ఉండే, అప్పులు లేకుండా లేదు. అయినా సరే డెవలప్మెంట్ ఇప్పుడు కనపడుతుంది. విశాఖలో TCS వస్తుంది, ఇంకోటి వస్తుంది, సాఫ్ట్వేర్ అనేది విశాఖ వస్తుంది, ఆర్థిక నగరం నెంబర్ 1. హైకోర్టు బెంచి కర్నూలులో పెడతారు. కంపల్సరీ అన్నీ అవుతాయండి, సక్సెస్గా అవుతాయి, ఇబ్బంది లేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వేరే ఛాన్సులు గవర్నమెంట్ అయితే చేంజ్ కాదు, 5 ఏళ్ళు సురక్షితంగానే ఉంటుంది. నెంబర్ 1 పంచాయతీ. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో, 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, అది నా ఆకాంక్ష అంటూ ఆయన చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి దానికి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎవరుంటారో ఎవరుంటారో ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఉంటారు అంటూ ఆయన ఇచ్చిన వ్యాఖ్య ఎలా చూడాలంటారు? అంటే గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మంచి చేయలేదని ఆయన ఒప్పుకున్నట్టు అంటారా? అది మంచి అంటే కొంత చేస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరు చెప్పడం, ప్రతి మనిషి కూడా, ప్రతి ముఖ్యమంత్రి కూడా, ప్రతి గవర్నమెంట్ కూడా 100% 100 చేయలేరు. ఎందుకంటే మినిమం 60% చేస్తే చాలు. సగానికి పైన చేస్తేనే నెంబర్ 1 కింద లెక్క. ప్రతి ఒక్క కొన్ని మార్పులు తెస్తూ ఉంటే ఆయన కొన్ని చేశాడు, సచివాలయాలు పెట్టాడు. ఆ సచివాలయాలు ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు కొన్ని మార్పులు వస్తాయి. వాలంటీర్లు వాళ్ళు పెట్టారు, కానీ వాలంటీర్ల విధానంలో చాలా తేడాలు ఉన్నాయి. పెన్షన్ తీసుకోవడం, వెళ్ళిపోవటం, ఇక గొడవ చేయటం, ఆడపిల్లలను తీసుకెళ్ళి చాలా గందరగోళం చేస్తారు. తీసేయటం మంచిదే. కాకపోతే ఏంటంటే చదువు లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు. అది కాదు, దానికి ఒక లిమిట్ పెట్టాలి. మినిమం డిగ్రీ అనో లేదా ఇంటర్మీడియట్ చదువు పెట్టాలా. అవి పెట్టకుండా వాళ్ళ ఇష్టం ప్రకారం తీసుకున్నారు. వాస్తవం అది కరెక్ట్ కాదు. ఒక చదువు పెట్టకుండా తీసుకునేటువంటి ఎట్లా ఈ ఇళ్ల వ్యవహారం చాలా తప్పు జరిగింది. మా నల్ల చెరువులో 13వ లైన్ నుంచి 25కి ఇన్ని లైన్లో 1300 ఇల్లు శాంక్షన్ అంట. 1300 ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అందరికి ఇల్లు ఉన్నాయి. ఎంత ఒక్క 13 నుంచి 25 దాకా 1300 అయింది. 100 అసలు ఉన్నదే 100 లేవు సార్. వీళ్ళందరూ ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు బినామీ పేర్లు పెట్టుకుని ఒక్కొక్కటి 25-30 తీసుకున్నారండి. ఏంది ఇది అన్యాయం కదా? అది కరెక్ట్ కాదండి, ఇది తప్పు విధానం. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళని పరీక్షించి దోపిడీ నడిచింది అంటారు. గడిచిన 5 సంవత్సరాలు దోపిడీ నడిచింది. పొలాలు కూడా 25 లక్షలు, 30 లక్షలు, 70 లక్షలు కొన్నారు సార్. 25 లక్షలు విలువ లేని పొలాలని 70 లక్షలు పెట్టుకున్నారు. దోపిడీ అంతా నడిచింది కాదంటల్లా. అది ఈ గవర్నమెంట్ సక్సెస్ చేసి ఎవరైనా సరే గతంలో ఏమంటారంటే 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ రాగానే నేను డబ్బులు పెట్టి ఓట్లు కొని గెలుస్తా అంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేక కాదు, డబ్బులు ఇచ్చినా గెలవాల. ఒకవేళ ఈ పార్టీ అయినా సరే ఎమ్మెల్యేలు రేపు అవసరం అయితే సీటు తీసుకున్నా పని చేయకపోతే ఓడిపోతాడు. అది 100% చెబుతున్నా. ఇవాళ ఎమ్మెల్యే నేను ఈ పార్టీ తరఫున ఉన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రజలను కొంటానంటే కుదరదు. నువ్వు పని చేయకపోతే నువ్వు కష్టపడి సీటు తీసుకుని ఓడిపోయినట్టే. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు జరుగుతుంది. ఈ 5 ఏళ్ళలో పవన్ కళ్యాణ్ ఆశయాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఆర్థిక సహకారం కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో బీజేపీ తక్కువ అయినా కూడా మనకి ఎవరు కావాలా? మన పనులు చేయాలంటే ఆర్థికం కావాలి, అంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే ఎవరు కావాలా? బీజేపీ మనకు ఉండాలా. ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుభవం కావాలా, ఆర్థిక డబ్బు కావాలా, చంద్రబాబు నాయుడు అనుభవం కావాలా, పవన్ కళ్యాణ్ ఆశయాలు కావాలా. ఈ ఆశయాలు నెరవేరాలంటే ఆ అనుభవం కావాలా, దానికి డబ్బు కావాలా. ఈ 3 సమకూర్తేనే రాష్ట్రం సుభిక్షంలో ఉంటుంది. ఇది 100%. ఇక వేరే గవర్నమెంట్ చాలేదు. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అనేది నేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అనుభవం నేర్చుకోవాలా. రాబోయే రోజుల్లో మంచి మూమెంట్ ఉంది. 2029లోనే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అన్నాడు. ఆయన బతికుంటే ఆయన తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి ఛాన్స్ వస్తుంది. ఇది 100% నిజం. థ్యాంక్ యూ.